ఎవ్రీవన్, ఈరోజు మా ఇంట్లో సున్నుండలు అయితే బెల్లము, పప్పు, నెయ్యి, కొంచెం బియ్యం తీసుకుని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని మినపప్పుని దోరగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. పొయ్యి మాత్రం సిమ్లోనే ఉండాలి, హైలో అస్సలు పెట్టకూడదు. అలా వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో మనం అరకప్పు బియ్యం తీసుకున్నాం కదా, ఆ బియ్యాన్ని కూడా లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా సున్నుండలు? ఒకసారి నాకు కామెంట్ చేయండి. అయితే టైం పట్టింది కదా, ఒక 10 నిమిషాలు. ఇలా మనం ఒక గిన్నెలోకి వేయించిన బియ్యాన్ని కూడా తీసేసుకుని పక్కన పెట్టేసేసుకోవాలి. మనం ప్లేట్లో మినపప్పు తీసుకున్నాం కదా, ఆ ప్లేట్లో వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకుని తర్వాత బెల్లం తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఇలా మిక్సీ పట్టుకుని పౌడర్లా చేసుకోవాలి. అది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అది పక్కన పెట్టేసుకుని అదే మిక్సీ జార్లో మిక్సీ పట్టుకోవాలి. మరీ పౌడర్లా కాదు, రవ్వలా కాదు, మీడియంగా పట్టుకోవాలి. ఆ పట్టిన పౌడర్ని ఒక బౌల్లో వేసుకుని మనం మిక్సీ పట్టుకున్న బెల్లము ఆ పౌడర్ దానిలో వేసేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇక్కడ మీకు బెల్లం సరిపోకపోతే టేస్ట్ చూసుకుని బెల్లం కలుపుకోండి. మళ్ళీ నేను సరిపోలేదని మళ్ళీ బెల్లం యాడ్ చేశాను. ఇలా కలిపేసుకుని మొత్తం కాచి చల్లార్చి పెట్టుకున్న నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిని దీనిలో వేసి కలుపుకోవాలి బాగా. ఇలా కలిపేసుకుని మొత్తం అంతా మనం ఏ సైజు ఉండలు కావాలో చూసుకుని ఆ సైజు ఉండలు చేసుకుంటూనేనండి. ఎంతో టేస్టీగా ఉంటాయి. మీరు ట్రై చేశారా? ట్రై చేస్తే నాకు ఒకసారి కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.